సో ఇప్పుడు ప్రస్తుత ధరల దగ్గర మాత్రమే మొత్తం ఇండియాలో మన వాటా ఉన్నది. స్థిర ధరల దగ్గర మన వాటా ఎంత ఉంది అనేటటువంటి అంశంలో లేదు. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? తలసరి ఆదాయం. మూడవది వచ్చేసి తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం ప్రకారం కనుక చూస్తే తెలంగాణ మరి ఇండియా యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తోటి పోల్చుకుంటే 1.43 టైమ్స్ ఎక్కువ ఉందండి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పర్ క్యాపిటా ఇన్కమ్ ని కేవలం ప్రస్తుత ధరల వద్దనే లెక్కిస్తాం. ప్రస్తుత ధరల వద్ద. ఓకే, ఓన్లీ అట్ కరెంట్ ప్రైస్, నాట్ అట్ కాన్స్టాంట్ ప్రైస్. కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర కూడా లెక్కిస్తాం, కానీ మనం కన్సిడర్ చేయము. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఒక ప్రాంత ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను చూపిస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? లివింగ్ ఏ కాస్ట్ లో జీవిస్తున్నారు అనేది, అంటే ప్రస్తుత ధరల వద్ద చూస్తేనే తెలుస్తుంది అది. కాబట్టి తలసరి ఆదాయానికి కనుక చూస్తే భారత్ తోటి పోల్చుకుంటే తెలంగాణ 1.43 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకే, రెండో పాయింట్ ఏంటి అని అంటే 2022-23 ప్రకారము 22-23 ప్రకారము ఓకే, సో తెలంగాణ యొక్క ఓకే, సో పీసీఐ ఓకే, సో ఇదేమో 2021-22కు, ఇది 2023-23కి మనము 1.86 టైమ్స్ ఎక్కువ ఉన్నాం. ఓకే, 2022-23కు 1.86 టైమ్స్ భారత్ తోటి పోల్చుకుంటే ఎక్కువ ఉన్నాం. 2021-22కి 1.43 టైమ్స్ మనము ఎక్కువ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ కు సంబంధించినటువంటి లెక్కలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పర్ క్యాపిటా ఇన్కమ్ కు సంబంధించినటువంటి లెక్కలు కరెంట్ ప్రైస్ దగ్గర, అంటే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ మరియు భారత్ తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ మరియు భారత్ తలసరి ఆదాయము. సో ఇదేమో తెలంగాణది, ఓకే, ఇదేమో భారత్ది. ఓకే, సో దిస్ ఈస్ భారత్. ఓకే, దిస్ ఈస్ భారత్. సో ఒక్క చూడండి, మీరు ఏ సంవత్సరం అన్నా తీసుకోండి, అన్ని సంవత్సరాలలో కూడా తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమే ఎక్కువ ఉంది ఈ దేశంతో పోల్చుకుంటే. అండ్ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణకు ఇండియాకు మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతుందో అది కూడా పెరుగుతూ పోతుంది. అంటే తెలంగాణ భారతదేశంతో పోల్చుకుంటే చాలా అత్యధికమైనటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ ను కలిగి ఉన్నది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ దేన్ని చూపిస్తుంది? జీవన ప్రమాణ స్థాయిని చూపిస్తుంది. జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ను చూపిస్తుంది. ఓకే, జీవన ప్రమాణ స్థాయిని చూపిస్తుంది. సో తెలంగాణ తోటి పోల్చుకుంటే ఇండియా చాలా తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉంది. 2022-23లో చూడండి. ఇప్పుడు చూడండి మనది ఇక్కడ ఒకసారి చూడండి. 2014-15లో 1.24 లక్షలు ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు ఎంత అయిందండి? 3.17 అయింది. అంటే డబల్ కంటే ఎక్కువ అయింది. ఎట్లా అయింది? ఇది డబల్ కంటే ఎక్కువ అయింది, డబుల్ ని మించిపోయింది. ఓకే, 1.24 లక్షల నుండి, అంటే 1,24,000 నుండి 3.17 లక్షలకు అయిందంటే ఆల్మోస్ట్ ట్రిబుల్ కి దగ్గర వచ్చింది. ఓకే, సో సింగిల్ నుండి ట్రిబుల్ కి దగ్గర వచ్చింది. దాని తర్వాత భారత్ మాత్రం 86 నుండి 1.7 అయింది. ఇది డబుల్ కూడా కాలేకపోయింది. తర్వాత 22-23లో కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, భారత్ ఏమో 1.70 లక్షలు మాత్రమే ఉంటే తెలంగాణ 3.17 లక్షలు ఉన్నదండి. అంటే ఇండియా తోటి పోల్చుకుంటే తెలంగాణది 1.45 లక్షల రూపాయలకు ఎక్కువగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నది. ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ కు సంబంధించి భారత్ తోటి పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఏ సంవత్సరంలో కూడా తక్కువ లేదు. అండ్ ప్రతి సంవత్సరం తెలంగాణకి ఇండియాకు గ్యాప్ పెరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం తెలంగాణకి ఇండియాకి గ్యాప్ ఏమైతుంది? పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్
సో ప్రతి సంవత్సరం కూడా ఎంత మల్టిప్లై అవుతుంది అని అంటే 2000 ఓకే 14-15లో 1.43 టైమ్స్ ఉన్నటువంటి మల్టిప్లయర్ ఇప్పుడు 1.86 అవుతుంది. ఓకే ఇది 2022-23 ఇది 2014-15 ఇక్కడ నేను 22-23 అన్నా కదా యా ఇది 2014-15గా మార్చుకోండి. ఓకే 2014-15లో 1.43 టైమ్స్ మల్టిప్లై అయినటువంటి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 22-23 నాటికి 1.86 టైమ్స్ మల్టిప్లై అయింది. ఓకే సో దాన్నే ఇక్కడ చూపిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మల్టిప్లై పెరుగుతూ పోతుంది. ఇది మాత్రం కరోనా పీరియడ్ కాబట్టి కొంచెం మల్టిప్లికేషన్ తగ్గింది. దిస్ ఈస్ కరోనా. ఓకే 1.43, 1.49, 1.53, 1.56, 1.67, 1.75, 1.82, 1.84, 1.86. ఓకే సో ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అది రాసుకోండి. ఓకే దేశంతో పోలిస్తే ఫస్ట్ పాయింట్, దేశంతో పోలిస్తే ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో 33 జిల్లాలు అధిక పీసీఐని కలిగి ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే నెక్స్ట్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ తోటి పోల్చుకుంటే 21 జిల్లాలు దేశ పీసీఐతో పోల్చితే 2020-21లో ఓకే 2020-21లో 5 రెట్లు ఎక్కువ పీసీఐని తెలంగాణ జిల్లాలు కలిగి ఉన్నాయి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి ద PCI of Hanmakonda, the district with the lowest per capita income in the state in the 2021 was 3966 more than the national per capita income in the year. అంటే 2020-21లో అత్యల్ప పీసీఐని కలిగి ఉన్న హన్మకొండ కూడా దేశ పీసీఐతో పోలిస్తే ఓకే 3,966 రూపాయలు ఎక్కువే. చూడరి లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి హన్మకొండ కూడా దేశ పీసీఐ తోటి పోల్స్తుంటే ఎక్కువనే కనిపిస్తుంది. ఓకే దేశ పీసీఐ తోటి పోలిస్తే ఎక్కువనే కనిపిస్తుంది. సో ఇదంతా నోట్ చేసుకోండి దయచేసి.
అయిపోయిందండి. ఓకే, సో ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ కు సంబంధించి దేశంతో పోల్చినప్పుడు ఓకే మన యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్. ఇది జిల్లాల వారీగా పర్ క్యాపిటా ఇన్కమ్స్. సో జిల్లాల వారీగా పర్ క్యాపిటా ఇన్కమ్ ను కూడా మీకు ఎగ్జామినేషన్ లో అడుగుతున్నాడు. దాంట్లో టాప్ 5 డిస్ట్రిక్ట్స్ రాసుకోండి. టాప్ 5 డిస్ట్రిక్ట్స్. ఓకే, మళ్ళీ టాప్ 5 డిస్ట్రిక్ట్స్ లో సో రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్, రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్. ఓకే, రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్. హైదరాబాద్ సెకండ్ ప్లేస్, హైదరాబాద్ సెకండ్ ప్లేస్. తెలుగు వాళ్ళు కూడా హైదరాబాద్ అని రాసుకోవస్తుంది కాబట్టి నేను తెలుగులో రాస్తలేను. మూడో ప్లేస్ వచ్చేసి మేడ్చల్. ఓకే, నాలుగో ప్లేస్ వచ్చేసి మెదక్. నాలుగో ప్లేస్ వచ్చేసి మెదక్. ఐదో ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. సో తర్వాత బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్. ఓకే, బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్లలో ఓకే సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అంటే 33 ప్లేస్, 33rd ప్లేస్ వచ్చేసి వికారాబాద్. వికారాబాద్. నెక్స్ట్ 34th ప్లేస్ వచ్చేసి కొమరం భీం. కొమరం భీం 33 నుండి 32 సారీ. ఓకే, దెన్ 31th ప్లేస్ వచ్చేసి వరంగల్ అర్బన్. ఓకే, వరంగల్ అర్బన్. వరంగల్ అర్బన్ నే మనం ఏమంటున్నామండి హన్మకొండ. కొంచెం ఇంప్రూవ్ అయింది హన్మకొండ. 30వ ప్లేస్ వచ్చేసి నారాయణపేట్. నారాయణపేట్. అండ్ 31వ ప్లేస్ వచ్చేసి గద్వాల్. 31 కాదు 29వ ప్లేస్ సారీ గద్వాల్. ఓకే, సో ఇవి బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్. ఇవి కూడా రాసుకోండి. ఓకే, బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్ ఇవి. ఇంతకుముందు హన్మకొండ అనేది ఏ ఇయర్లో అని చెప్పినండి 2020-21లో. మనం ఇప్పుడు ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం 22-23 గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అది 20-21 గురించి చెప్పినా నేను. ఇప్పుడు 23, 22, 23 గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా? ఓకే, నెక్స్ట్. సో ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్స్ కు సంబంధించి చూస్తే కూడా భారత్ తోటి పోల్చుకున్నప్పుడు ఇది తెలంగాణ గ్రోత్ రేటు పర్ క్యాపిటా ఇన్కమ్ లో, ఇది భారత్ యొక్క గ్రోత్ రేటు. సో తెలంగాణ యొక్క గ్రోత్ రేటు ఏ సంవత్సరంలో కూడా భారత్ తోటి పోల్చుకుంటే ఎక్కువగానే ఉన్నది. అన్ని సంవత్సరాలలో పర్ క్యాపిటా ఇన్కమ్స్ యొక్క గ్రోత్ రేట్ పరంగా చూసినప్పుడు అన్ని సంవత్సరాలలో కూడా భారత్ తోటి పోల్చుకుంటే తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎక్కువగానే ఉన్నది. ఓకే, భారత్ తోటి పోల్చుకుంటే తెలంగాణ యొక్క వృద్ధి రేటు అన్ని సంవత్సరాలలో ఎక్కువ ఉంది. ఇప్పుడు మొత్తం 3 చూసినాం కదా, మూడిట్లలో జిఎస్డిపి ప్రస్తుత ధరల దగ్గర, ప్రస్తుత ధరల వద్ద అంటే కరెంటు ప్రైస్ దగ్గర ఓన్లీ 2021-22లో మాత్రమే ఇండియాది ఎక్కువ ఉంది. తర్వాత జిఎస్డిపి స్థిర ధరల దగ్గర అంటే కాన్స్టంట్ ప్రైస్ దగ్గర కేవలం 2014-15లో మాత్రమే ఇండియాది ఎక్కువ ఉంది. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ పిసిఐ మాత్రం ఏ సంవత్సరంలో కూడా ఓకే సో తెలంగాణనే ఎక్కువ ఉన్నది. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు.
ప్రస్తుత ధరల దగ్గర ఓన్లీ 21-22లో ఇండియాది ఎక్కువ ఉంది గ్రోత్ రేటు. స్థిర ధరల దగ్గర ఓన్లీ 2014-15లో ఇండియాది ఎక్కువ ఉంది. పీసీఐ ప్రకారం చూస్తే ఏ సంవత్సరంలో కూడా ఇండియాది తెలంగాణతో పోల్చుకుంటే ఎక్కువ లేదు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో 2022-23లో తెలంగాణ 15.1% అయితే ఇండియా 13.7%. కరోనా సమయంలో మన దగ్గర కూడా మైనస్ వృద్ధి రేట్ వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో, ఎందుకంటే ఎవడు పనిచేయలే కాబట్టి. ఓకే, డన్. సో ఇప్పుడు లాస్ట్ వన్,